తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నత్తనడకన ముందుకు సాగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు కొంత జాగ్రత్త వహించాలి. పరిస్థితులు ఏవి కూడా ఈరోజు మేషరాశి వారికి అంతగా అనుకూలించవు. వీరి ప్రతిపాదనలపై స్నేహితులు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు, చర్మ సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. రాబడి తగ్గడం చేత రుణాల కోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయాల్సి వస్తుంది. వ్యాపారం గలవారు వ్యాపారంలో కొంత నిదానంగా ముందుకు సాగడం చాలా మంచిది. ఉద్యోగ వారికి ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి, కావున జాగ్రత్త వహించాలి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మహిళలకు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక మేషరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం కూడా దక్కుతుంది. పనులు పూర్తవడంలో బంధువుల సహకారం కూడా ఈరోజు వీరికి లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో వీరి చేతికంతుంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారు ఉద్యోగాల్లో తమ లక్ష్యాలు సాధించి ముందుకు దూసుకువెళ్తారు. రాజకీయ వర్గాల వారు కూడా ఈరోజు నూతనోత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు తగిన ప్రోత్సాహం కూడా లభిస్తుంది. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కాసు రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం సంతృప్తినిస్తుంది. సేవా కార్యక్రమాల్లో ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. చిరకాల మిత్రులను కూడా కలుసుకుంటారు. సన్నిహితులతోటి విభేదాలు, మనస్పర్ధలు ఏమన్నా ఉంటే ఈరోజు మిథున రాశి వారికి సమస్యపోతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు ఈరోజు ఉత్సాహంగా సాగుతాయి. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారు విజయం సాధిస్తారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకున్నటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి అధికంగా ఉన్నాయో కొద్దిగా ఈ రోజు వారు అటువైపు ప్రయత్నాలు చేసుకుంటే అవన్నీ కూడా తీరుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులు కూడా ఈరోజు నూతనోత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాళ్ళ కాసు రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. విలువైన వస్తు సామాగ్రి చేజార్చుకుంటారు. ప్రయత్నాలన్నీ కూడా మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారులకు ఆటుపోట్లు ఎదురవుతాయి. విద్యార్థులు కొంత సంయమనం పాటించడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మీన రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలన చేద్దాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా తప్పనిసరి పరిస్థితిలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకునేవారు తగ్గినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి
ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమంలో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు.